తర్వాత మన ఆశ్రమ పెద్దలు శ్రీ సుబ్రాయలు గారు ఒక 5 నిమిషాలు ఆయన్ని సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. వారికి 88 సంవత్సరాల యువకుడు ఆయన. అంటే ఏంటి అర్థం? మనసు ప్రధానం. శరీరం ఎలా ఉన్నా మనసు ఉత్సాహంగా ఉండాలి. గురుదేవులైనటువంటి రామకృష్ణ పరమహంసకు నమస్కరిస్తూ, అట్లే శారదామాతకు నమస్కరిస్తూ, వివేకానంద స్వామీజీకి నమస్కరిస్తూ, ఈ సభకు ఇచ్చేసినటువంటి మా స్వామి సుఖదానంద మహారాజు వారికి నమస్కరిస్తూ, అట్లే స్వామి అనుభవానంద స్వామీజీకి నమస్కరిస్తూ, స్వామి సైదుల వారికి నమస్కరిస్తూ, అట్లనే ఆమదాల మురళి వారికి నమస్కరిస్తూ, సుధాకర్ రెడ్డి గారికి నమస్కరిస్తూ, అందరికీ 1954 పుదిపట్ల ఆశ్రమం జరిగింది. గురు పూజ అనేటువంటి దీనితో మేము ఉండత్తం గారి స్వగ్రామైనటువంటి గ్రామంలో గురు పూజ చేసుకునేవాళ్ళం. కొంతకాలం జరిగింది. 54లో ఆయన సంకల్పం జరిగింది, మనం పుదిపట్లలో రామకృష్ణ సేవా సమాజం అని పెట్టాలి అనేటువంటి భావం వారికి కలిగింది. సరే, ఏమిటి మాకేమో రామకృష్ణ గురించి అసలు మాకు తెలియదు. తరచునేమో మద్రాసు అంటే ఆ రోజుల్లో మద్రాసు అనేటువంటిది ఉండేది, ఇప్పుడేమో చెన్నై అంటారు. మాకు హ్యాండ్లూమ్ బిజినెస్ ఇద్దరికీ ఉండేది. ఆ రూపంలో ప్రతి నెల 2 మార్లు మేము మద్రాసు పోయేవాడు. ఏదో ఆయనకు ఒక సంకల్పం, ఎవరో చెప్పారు, మైలాపూర్లో రామకృష్ణ మఠం ఉన్నది, ఆడికి పోదాం సుబ్బరాయలు అని నన్ను పిలిచాడు. మేము పోయాం. మేము ప్రతి నెలలో 2 మార్లు పోవాలి బిజినెస్ రూపకంగా. పోతే అక్కడ మేము పోవడం, ధ్యానం చేయడం తప్ప మాకేమీ తెలియదు. కొద్దిగా వచ్చేవాళ్ళం అంతవరకే. తర్వాత మాకు నందానందాజీ మహారాజు వారు పరిచయం అయ్యారు. వారి ద్వారా ఇక్కడ ఆశ్రమానికి ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఆరాధనోత్సవానికి వారిని పిలిచేవారు. తర్వాత క్రమశిక్షణ అటువంటి దీనిలో నేను వాసుదేవానంద స్వామి వారి ద్వారా తెలుసుకున్నాం. అంటే అప్పటికి నాకు 20 సంవత్సరాల వయసు ఉంటుంది. భగవద్గీత చదివేదానికి మాకు చేత కాదు. కారణం అంటే నేను 5వ తరగతి చదువుకున్నాను. ఏదైనా తప్పులు ఉంటే పొరపాటు మన్నించండి. అక్షరం చదవాలంటే సరిగా రాదు. వాసుదేవానంద స్వామి ఒక్కొక్క పాదం చదివించేవాడు వారు. ఇట్లా కొంతకాలం జరిగి భగవద్గీత చక్కగా నేర్చుకునే అవకాశం వారి ద్వారా లభించింది. తర్వాత క్రమశిక్షణ అంటే ఆ రోజుల్లో పత్రిక ఈరోజు పేపర్ రేపు వస్తుంది. ఆయన పేపర్ చదివే అలవాటు ఉంది ఆయనకి, వాసుదేవానంద స్వామి వారికి. సుబ్బరాయలు అంటే అరచకాడికి వస్తుంది ఆ పేపర్. అయిన తర్వాత నేను తెలుసుకోవాలి. నేనేం చేసేదంటే తెలియదు తను, నేను ఇంకొకరికి చెప్తాను. ఆ పేపర్ ఆయన చారు. ఆయన మరలేనో అడిగాడు, సుబ్బరాయలు ఇక్కడ నీకు చెప్పిన పని నువ్వేం చేశావు అన్నాడు. స్వామి నేను ఫలానా ఆయనకు చెప్పాను, నీకు ఇంకా ఇవ్వలేదా అన్నాడు. చాలా పొరపాటు చేస్తున్నా, నీకు చెప్పిన పని నువ్వు చెయ్యి, ఇది నేర్చుకో మొట్టమొదటిని చెప్పాడు ఆయన స్వామీజీ వారు. తర్వాత కొంతకాలానికి మేమేం చేసేవాళ్ళం, కరెక్ట్గా 4 గంటలకి లేస్తామన్నమాట. ఆ రోజుల్లో ఎవరు ముందు వస్తే చెమ్మాలి,
పాత్రలు తోమాలి, పూజ చేయాలి, ఎవరైనా కావచ్చు. మాకేంటంటే 6వ గంటకంతా మేము బయట వచ్చేయాలి. అంటే మాకు బిజినెస్ ఉంది కాబట్టి 6 గంటకి బయట వచ్చేసి వాళ్ళు పని ఎవరు ముందు వస్తే వాళ్ళకి పూజ చేయాలి. తర్వాత కొంతకాలానికి మహానుభావులు ఇప్పుడు లేరు, ఉండటం కాదు. సుబ్బరాయలు మనం భగవద్గీత ప్రచారం పోవాలా ప్రతి గ్రామంలో చెప్పేవాడు. అంటే నేను నాకన్నా పెద్ద ఆయన కొంచెం మామే అట్లా చేద్దాం, ప్రతి గ్రామం పోయేవాళ్ళం. కొంతకాలానికి మాకు కొంచెం ఓపిక దక్కింది. అంటే అప్పుడు ఈ విధమైన సౌకర్యాలు లేవు, నడక అని కొంతకాలం జరిగింది. నేను వెనుకబడిపోయాను. ఏదో ఆయన చేసినటువంటి రామకృష్ణ ఆయన కుమారుడు మామ, నేను మామ అంటాడు ఇప్పుడు కూడా, మామే మనము భగవద్గీత పిల్లలకి నేర్పియాలి అని ప్రారంభం. అది ఏదో ఆయన కృషి వల్ల చక్కగా పిల్లలు ఒక 20-30 మంది వస్తారు, నేర్చుకున్నారు. తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది పెట్టాడు. చాలా గొప్పమైనటువంటి, నేను ఒకటే చెప్పాను, నాకు ఆ విషయాలు తెలియవు, నువ్వు కావాలంటే చెప్పు. మన సుధాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ సహకరించారు, మన భాస్కరరావు గారు సహకరించారు. భాస్కరరావు గారు చేశారు, చాలా చక్కగా జరిగింది, జరుగుతూ ఉంది. మహాత్ములు వదిపట్ల ఆశ్రమం అనేది చిరంతనానంద స్వామీజీ వారు మాకు ఆ ఆశ్రమానికి వచ్చేవారు. గొప్ప స్వామీజీ అంతా ఆ ఆశ్రమానికి రావంటే వదిపట్ల చేసుకున్నటువంటి పుణ్యం అని మాత్రం నేను చెప్తాను. ఏ డబ్బులు ఇస్తే కూడా మనం స్వామీజీ పోలేదు. కాబట్టి వారందరికీ కూడా నమస్కారాలు. నాకు తెలుసో తెలియకో కొన్ని పదాలు పొరపాటు ఉండొచ్చు, మన్నించండి. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. స్వామి వారికి ధన్యవాదాలు. నమో భగవతే రామకృష్ణాయ. మా పెద్దలు శ్రీమాన్ వి సుబ్బరాయలు గారు మా సంస్థకి మార్గదర్శకులుగా ఎంతో పురోభివృద్ధికి వారు తోడ్పడుతూ, ఇప్పుడు ఆయనకి 91 సంవత్సరం ఆయనకి, కానీ ఎవరు 91 సంవత్సరాలు లేరు ఆయన్ని. ఆయన యువకులు మాకంటే కూడా ఇంకా యువకులకు ఉండే ఉత్సాహంతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఇంతకాలము. వారికి మా సంస్థ తరఫున అందరి తరఫున మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.